సంక్రాంతి సందర్భంగా విడుదలైన మెగాస్టార్ చిరంజీవి విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన మనశంకర వరప్రసాద్ చిత్రం ఘన విజయాన్ని నమోదు చేసింది. విడుదలైన తొలి షో నుంచే థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడుతూ కుటుంబ ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన అందుకుంటోంది. 70 ఏళ్ల వయసులోనూ 40 ఏళ్ల యువ నటుడిలా కనిపిస్తూ ఎనర్జెటిక్ డాన్సులు, పవర్ఫుల్ ఫైట్లు, టైమింగ్ ఉన్న కామెడీతో చిరు మరోసారి తనకు తానే పోటీగా నిలిచాడు. చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, మాస్ మేనరిజంలు అభిమానులను ఉర్రూతలూగించగా ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకునే భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలంగా మారాయి. ఏ సీన్లోనైనా చిరు కనిపిస్తే చాలు థియేటర్ మొత్తం హర్షధ్వానాలతో మార్మోగుతుంది. అభిమానుల అంచనాలకు మించిపోయే స్థాయిలో తన నటనతో ఆకట్టుకుంటూ సంక్రాంతి పండుగకు సరైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ను అందించాడు. ఈ విజయంతో మన శంకర్ వరప్రసాద్ చిత్రం సంక్రాంతి విజేతగా నిలవడమే కాకుండా మెగాస్టార్ చిరంజీవి అజరామరమైన స్టాండర్డ్కు మరో ఘన అధ్యాయంగా నిలిచింది. ఇక ఈ సినిమా ఇతివృత్తం, విశేషాలను విశ్లేషిద్దాం. కుటుంబ నేపథ్యంలో 5 వ్యక్తుల మధ్య నడిచే కథ ఇది. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ప్రమేయం కూడదన్న సందేశంతో సినిమాను చిత్రీకరించారు. చిన్న పాయింట్తో 2 గంటల పాటు సినిమాను నడిపించాడు దర్శకుడు అనిల్ రావిపూడి. అతనికి 9వ చిత్రం అయినప్పటికీ చిత్రానువాదంలో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. పైగా చిరంజీవి లాంటి అగ్రశ్రేణి నటుణ్ణి డీల్ చేయడం చిన్న విషయం కాదు కదా. సినిమాకైనా, నాటకానికైనా, నాటికకైనా 2 అంశాలు ప్రధానంగా ఉండాలి. ఒకటి సందేశం, రెండవది చిత్రీకరణ. సందేశంలో విభిన్న అంశాలు ఉన్నాయి. సందేశాన్ని నేరుగా ఇవ్వడం, అంతర్లీనంగా చెప్పడం, సినిమా ఆద్యంతం చెప్పించడం. ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం సినిమాను నిర్మించుకుంటూనే బలమైన కమర్షియల్ విలువలతో దర్శకుడు ఈ సినిమాను నడిపించారు. రెండవది కథకు అనుగుణంగా పాత్రల చిత్రణ, పాత్రల ఎంపిక, పాత్రల మధ్య ఘర్షణ, పాత్రల సంవిధానం కూడా చాలా ముఖ్యమైనది. మనశంకర వరప్రసాద్ చిత్ర విషయంలో అంతర్లీనంగా బలమైన సందేశం ఉంది. భార్యాభర్తల మధ్య తంపులు పెట్టడంతో పాటు చిన్నపిల్లలకు తండ్రి పట్ల విష భేదాలు నాటడం, కుటుంబాలు విచ్ఛిన్నమయ్యేందుకు ఇవి 2 చాలు. ఈ అంశాన్ని తన పెళ్ళైన 6 సంవత్సరాల తర్వాత గుర్తించిన హీరో తొలుత పిల్లలకు దగ్గరవుతాడు. ఆ తర్వాత తన భార్య పిల్లలను ఆపద నుంచి కాపాడుకొని తన కుటుంబాన్ని నిలబెట్టుకోవడం వరకు మధ్య జరిగిన పరిణామాలే ఈ సినిమా కథ. వారిద్దరూ ముదురు వయసులో వివాహం చేసుకుంటారు. హీరోయిన్ స్థితి మంత్రాలు. తల్లి లేని బిడ్డ కనుక తండ్రి ఆమెనే తన వారసురాలుగా భావించి గారాబంగా పెంచారు. సమాజంలో మంచి చెడ్డలకు దూరంగానూ ఉంచారు. ఇక హీరోది మధ్యతరగతి కుటుంబం. హీరోయిన్ తండ్రి అనంత రాధాకృష్ణ వారి పెళ్లికి ముందు ఎలాగో చెప్పుకున్నా 2 పిల్లలు పుట్టాక అల్లుణ్ణి తన కూతురు నుంచి దూరం చేయాలన్న కపటత్వంతో వ్యవహరించాడు. ఇందుకు మనశంకర వరప్రసాద్ ఆవేశము తోడైంది. తన జీవితం విషయంలో విచక్షణతో ఆలోచించలేదు హీరోయిన్ నయనతార. తండ్రి మాటకి విలువనిచ్చి భర్తని ఇంట్లో నుంచి బయటికి నెట్టేస్తుంది. అత్యంత ఉన్నత ఉద్యోగంలో ఉన్న హీరో తన పదవి అండతో తన పిల్లలు చదివే స్కూలులో పీఈటీగా చేరి వారికి దగ్గరవుతాడు. ఆ తర్వాత సెక్యూరిటీ పేరుతో హీరోయిన్ ఇంట్లోనే మకాం ఇస్తాడు. హీరోయిన్తో పాటు పిల్లలను ఆపద నుంచి కాపాడి కుటుంబాన్ని నిలబెట్టుకుంటాడు. స్థూలంగా కథ ఇది. ఇందులో శంకర్ వరప్రసాద్గా కామెడీతో కూడిన నటనతో మరోసారి చిరంజీవి తనను నిరూపించుకున్నాడు. హీరోయిన్ నయనతార నటన చాలా హుందాగా సాగింది. కథకు అనుగుణంగా సినిమాలో తన నటన వైద్యుష్యాన్ని ప్రదర్శించింది. హీరోయిన్ తండ్రిగా నటించిన రాధాకృష్ణ కపటత్వానికి ప్రతీకగా తన నట విశ్వరూపం చూపాడు. హీరో తల్లి తన కోడలకు ఇచ్చిన సందేశం ఈ సినిమాకు హైలైట్. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి ఉండకూడదని సినిమా సెకండ్ హాఫ్లో ఆమెతో చెప్పించడం హీరోయిన్తో తొలుత కొంత మార్పుకు దోహదపడింది. అలాగే అప్పటికే నిజమేంటో తెలుసుకున్న పిల్లల ఫోర్స్, హీరో తనను నిజాయితీగా కాపాడిన విధానం హీరోయిన్లో మార్పులకు దోహదమయ్యాయి. దర్శకుడు ముందుగా చెప్పినట్లుగా సంక్రాంతి దృష్టిలో ఉంచుకొని ఈ సినిమాను పూర్తి స్థాయి ఎంటర్టైన్గా తీర్చిదిద్దారు. ఇందులో కెమెరా పనితనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది. లొకేషన్స్ ఎంపిక, చిత్రీకరించిన తీరు అద్భుతం. ఇక దర్శకత్వం విషయానికి వస్తే అక్కడక్కడ దర్శకత్వ విలువలు డైవర్ట్ అవుతున్నట్లు అనిపించినా
సీన్ తర్వాత సీన్ను బోరు కొట్టించకుండా సినిమాపై పట్టు సాధించడంలో అనిల్ రావిపూడి చాలా కష్టపడినట్లు అనిపించింది. సామాన్యుడు కూడా హట్ అవుతాడని తద్వారా తన కక్ష తీర్చుకుంటాడనే సరికొత్త అంశాన్ని ఈ సినిమాలో దర్శకుడు హెచ్చరించారు. సామాన్యుడు శివమెత్తితే ఎంతకైనా తెగిస్తాడన్న అంశాన్ని దర్శకుడు స్పష్టంగా చెప్పాడు. మరో అగ్ర హీరో వెంకటేష్ ఎంట్రీ, చిరంజీవి వెంకటేష్ల మధ్య జరిగిన సంభాషణలు ఆసక్తికరంగా ఉన్నాయి. హీరోయిన్ని పెళ్లి చేసుకునేందుకు ఆ ఇంటికి వచ్చిన వెంకీ గౌడ పాత్రధారి వెంకటేష్ చివరికి హీరో ప్రయత్నానికి తోడై కథకు మంచి ముగింపునిచ్చాడని చెప్పవచ్చు.